బాల్యము నుండే గ్రంథాన్ని పఠిస్తున్నాడు, బాల్యము నుండే తల్లిదండ్రులు బోధిస్తున్నారు, బాల్యము నుండి యవనస్తుడైనటువంటి అధికారి యవన కాలంలో కూడా అతడు పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. బైబిల్ చెప్తుంది, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పి. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనను వెంబడించే బిడ్డలు ఇంకెంత పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి. మా నాన్న ఎలా ఉంటే, మా నాన్నగారు ఎలా నడిస్తే, మా నాన్నగారు ఏమై ఉంటే ఈ రోజున నేను కూడా అదే మార్గంలో ఉంటాను కదా. నా తండ్రి ఏ మార్గంలో నన్ను నడిపిస్తే ఆ మార్గంలో నేను నడుస్తాను కదా, ఆ మార్గంలో నేను ఉంటాను కదా. అలాగే మన పరలోకపు తండ్రి ఎలా ఉంటే ఆ భూమి మీద నివసించేటువంటి ఆయన బిడ్డలమైన మనము అలాంటి మనుషులంగా మార్చబడకూడదా? అలాంటి పరిస్థితులను కలిగి జీవించొద్దా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఒకసారి యెషయా భక్తుడు పరలోక పట్టణంలో సంభవించేటువంటి గొప్ప ఆనందాన్ని దర్శనము ద్వారా కళ్ళు తెరిచి చూశాడు. ఆయన యెషయా గ్రంథంలో మీరు చూసినట్లయితే 6వ అధ్యాయంలో పైన చూస్తున్నాడు. ఆయన పరలోకంలో దూతలు, కెరూబులు, షర్రుపులు, దూత గణముల చేత గాన ప్రతి గానములతో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయనకు పైగా చొక్కాయి అంచుల మట్టుకు ఉండెను, ఆయనకు పైగా శరాపులు 6 రెక్కలతో ఉండి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత ఆరాధిస్తూ ఉన్నారు. పిల్లారా, దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడండి, పరలోకంలో ఎంత పరిశుద్ధతను కలిగి ఉన్నాడో చూడండి, పరలోకంలో ఎంత గొప్ప మహిమను కలిగి ఉన్నాడో చూడండి. ఒక మనుషుడు, ఒక దైవజనుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యో నేను పాపిని, నేను పరిశుద్ధ దేవుణ్ణి చూశాను, నా కనులారా నేను చూశాను, నా స్వరముతో నేను ఆయన యొక్క పరిశుద్ధతను చూశాను, నా యొక్క నోటి ద్వారా అక్కడ ఆ సంభవించే సంభవాలను నేను విన్నాను. ఆయన ఎంత పరిశుద్ధుడు, నేను ఎంత అపవిత్రుడు అని గమనించి నేను పాపినని చెప్పి ఆ బోధకుడు చెప్తున్నాడు. పిల్లారా, ఆ బోధకుడు నేను పాపినని గమనిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది పరిశుద్ధులం, మేము పవిత్రులం, మేము గొప్పవాళ్ళం, దేవుని దగ్గరికి మేమే ఉంటాం, మాదే మొదటి స్థానము అని చెప్పని అనుకుంటున్నారే కానీ పరిశుద్ధమైన జీవితం మాత్రం లేని పరిస్థితి.